హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చందమామ చేపల పులుసు తయారు చేసుకోబోతున్నామండి నల్గొండ స్టైల్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 8 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఫిష్ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇది వేడైన తర్వాత కాస్తంత జీలకర్ర వేసుకొని దాంట్లో అరకప్పు ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత కరివేపాకు ఆకులు వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని ఉడికించుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం వేసుకోండి తగినంత. ఇది కాస్త ఆయిల్లో ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, మరి పలుచగా అయిపోతుంది గ్రేవీ. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం మీకు రుచికి తగినంతగా వేసుకోండి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇవి చందమామ చేపలండి, ఇలా నీట్గా కడిగేసి పెట్టుకున్నవి. ఇప్పుడు ఉడుకుతున్న గ్రేవీలో ఈ ఫిషెస్ వేసుకోవాలి. ఫిష్లు వేసుకున్న తర్వాత గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఈ ఫిష్లు వేసిన తర్వాత కలపాల్సిన అవసరం లేదు, కలిపితే చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీర ఆకులు వేసుకొని కాస్త అలా ఉడికించుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మన చందమామ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.